వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. సో ఆ రకంగా 65 days తర్వాత అయితే వ్యాన్ కంప్లీట్ అయిపోయి మన చేతికి వచ్చేసింది అనమాట. గుజరాత్ వదిలి వెళ్ళిపోయే ముందు కొద్దిగా మూడ్ అంతా అప్సెట్ ఉండే, ప్లాన్స్ అన్ని అప్సెట్ అయినాయి కాబట్టి కొద్దిగా మూడ్ సెట్ కావడానికి నౌకార్ స్టాఫ్తో కలిసి పావగఢ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళడం జరిగింది. అది ఇంకో వీడియోలో ఉంది, లింక్లో కానీ అండ్ ఇక్కడ ఐ బటన్లో వస్తుంది, వీడియో చూడండి. సో ఆ 1 day ట్రిప్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడ్డాయి. మన పర్పస్ కూడా అదే, ఎందుకంటే వదిలి వెళ్ళే ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తెలుస్తాయని చెప్పేసి అది ప్లస్ మూడు కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి వెళ్ళిన అనమాట. సో 2 ప్రాబ్లమ్స్ అయితే కనబడ్డది. ఫస్ట్ వచ్చేసి మన సిఎన్జి ట్యాంక్ ఉంది కదా, ఆ సిఎన్జి ట్యాంక్లో ఏంటంటే సిఎన్జి హీట్ అవుతుంది, ట్యాంక్ దానికి వెంటిలేషన్ అనేది పెట్టలేదు. సో అదొకటి. అండ్ సెకండ్ వచ్చేసి ఇన్వర్టర్ పెట్టాం కదా, ఇన్వర్టర్కి చిన్న హోల్స్ పెట్టినాం అనమాట. సో చూపిస్తాను నేను. ఆ హోల్స్ ఏంటంటే సరిపోవట్లేదు గాలి వెళ్ళడానికి, సో దానికి కూడా వెంటిలేషన్ అనేది పెద్ద పెట్టాలి. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే నేను గమనించిన. ఇంకా పైన సోలార్ లాక్ అనేది పర్ఫెక్ట్ చేయలేదు, అదొకటి. సో ఇవైతే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ డే వచ్చేసి అవి చేయించుకున్నాను అనమాట. ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయింది. నిన్న బయటకు వెళ్ళి వచ్చిండే ట్రయల్కి. ఏమైందంటే సిలిండర్ కొద్దిగా హీట్ అవుతుంది సిఎన్జిది. ఇన్వర్టర్ది కూడా మనం ఇట్లా హోల్స్ పెట్టాం అన్నట్టు, 3 holes. ఈ 3 holesకి సరిపోవట్లేదు. ఒకవేళ హై హీట్ అయితే లోపల మొత్తం బాక్స్ హీట్ అవుతుంది. అందుకని ఏం చేస్తున్నా ఇట్లా కట్ చేపించి దీనికి వెంటిలేషన్ అయితే పెట్టిస్తున్నా. సో ఇక్కడ ఈ సిఎన్జికి ఇటుపక్క అటుపక్క అండ్ ఈ ఇన్వర్టర్ బాక్స్కి ఇటుపక్క మంచిదైంది నిన్న ఉండడం వల్ల. ఏమైందంటే టెస్టింగ్ అయిపోయింది అనమాట. ఏమేమి ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకొని వచ్చి మళ్ళీ చేపించుకొని వెళ్దామని వచ్చేసిన. ఇంకా తర్వాత ఇది కూడా సరిపోకపోతే దీనికి మన 12 volt సిపి ఫ్యాన్స్ వస్తాయి కదా, ఆ ఫ్యాన్స్ పెడతాయి. ఇటు ఒకటి ఇన్పుట్ అటు ఒకటి అవుట్పుట్, దానికి ఒకటి అవుట్పుట్ పెట్టేసామంటే సెట్ అయిపోద్ది. సిఎన్జి ఇటు సైడ్ గ్రిల్ వేసేసినాం, అయిపోయింది. సో ఇంకా అటు సైడ్ వేసినాం 2, ఇటు ఇన్వర్టర్ దానికి ఇటు సిఎన్జి దానికి వేసేస్తిగా ఫ్రీగా వెంటిలేషన్ ఉంటుంది. ఇది తర్వాత దానికి గ్రిల్ పెట్టడానికి ఇట్లా హోల్ చేసేది గ్రిల్ పెట్టినాం. ఇక్కడ నుంచి ఇప్పుడు కొంచెం సిఎన్జి కూడా కనబడుతుంది లోపల నుంచి. సో ఎయిర్ ఫ్లో అయితే ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేసి ఆ డోర్ ఓపెన్ చేసామంటే ఇళ్ళకి వెళ్ళి ఇన్పుట్ అటు నుంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో అది అట్లా నెక్స్ట్ డే అయితే ఆ ఇష్యూస్ అయితే ఫిక్స్ చేసుకున్నాం. మొత్తానికి మన సిఎన్జికి అది పెట్టించేసిన వెంటిలేషన్ అండ్ ఇన్వర్టర్ కూడా వెంటిలేషన్ పెట్టించేసిన. దాని తర్వాత ఇంకా నైట్ వెళ్ళడము బెటర్ కాదనుకొని ఇంకా నైట్ అయితే అక్కడే ఉందాం అనుకున్నా. ఇంకా ఏంటంటే అంతకుముందు ఏంటంటే 30 days అయిపోతుందేమో, మంచి పెద్ద ఈవెంట్ పెట్టేసుకొని మంచి ఒక డెలివరీ డే అప్పుడు మంచి ఈవెంట్ పెట్టేసి అందరికీ స్వీట్స్ పంచేద్దాం అనుకున్నా. బట్ అదైతే వర్కౌట్ కాలేదు, చాలా అప్సెట్లు ఉండే. ఇంకా దానికి ఏం చేశారంటే నౌకార్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే సర్లే బాగా సాడ్గా అని చెప్పేసి ఒక చిన్న ఈవెంట్ ప్లాన్ చేశారు అనమాట డెలివరీకి. కొద్దిగా వ్యాన్ అయితే కొద్దిగా డెకరేషన్ చేసేసి కొద్దిగా బెలూన్స్ అవి తెచ్చేసి కేక్ తెచ్చేసి చిన్నగా ఒక మొత్తానికి అయితే ఒక ఈవెంట్ అయితే చేసేది. సో చాలా బాగా అనిపించింది అది. కొద్దిగా మళ్ళీ ఒక హోప్ వచ్చింది అనమాట మళ్ళీ. సో ఓకే మంచి సెండ్ ఆఫ్ ఇచ్చిర్రు అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఈవెంట్లో అందరైతే లేరు స్టాఫ్, కొద్దిగా ఫెస్టివ్ సీజన్ ఉండే కాబట్టి ఎవరు రాలేకపోయి ఉన్న వాళ్ళతోనే చిన్నగా నైట్ అయితే ఈవెంట్ చేసేసినాము. बस तू ले ले छोटी स्टैंड ऊपर से हाँ लेता हूँ अभी. हैप्पी वाला एकदम. हैप्पी बर्थडे टू यू, इको भगवान गोपाल मेरा खाना है. हैप्पी बर्थडे टू यू. अरे म्यूजिक चलाएं स्लो स्लो थोड़ा. गाड़ी पूरी ले पीछे से पूरा पीछे. नहीं रहने दे भाई, हो गया पत गया. करो मिनट करो. कृष्णा भगवान का बस यार. ये यहाँ कैमरे के सामने तो नहीं है क्या? हमने तो किया ना इनके साथ.
गोपाल सर, आपको हमारे नक्का डॉक्टर पे आके कैसा लगा? बिल्कुल बिल्कुल अच्छा लगा। जैसा मैं गाड़ी बनाने आया वैसा गाड़ी तो बन गई। पूरा टाइम तो लिया है, मगर जो खुशी मिलना था वो खुशी तो मिल गई। अभी जो गाड़ी मतलब मेरा घर ही हो गया। अभी ये घर बनने वाला है मेरा। तो कैसा फील हो रहा है आपको? सुपर एनर्जेटिक। अभी कैसा थोड़ा नाराज था टाइम। अरे यार अभी बम्बई के कैसा गाड़ी हाथ में आया तो अभी पूरा जोश मतलब भर के आ रहा है। अभी ट्रैवलिंग ही स्टार्ट करना है। ओके, ऑल द बेस्ट। थैंक यू। 5, 6, 7. దాని తర్వాత ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసిన అంటే స్టాఫ్ అందరికి, ఇంకా నా వ్యాన్ పైన వర్క్ చేసిన స్టాఫ్ ప్లస్ నౌకాలో ఉన్న స్టాఫ్ అందరికి అయితే తలా ఒక స్వీట్ బాక్స్ ఇచ్చేసి మంచిగా సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చేసిన. యాక్చువల్ అయితే ఈవెంట్లోనే అందరికి ఇద్దాం అనుకున్నాను కానీ ఎవరు లేకుండే. సో ఉన్న వాళ్ళకి నేను ఇచ్చేసిన. ఇంకా తర్వాత వాళ్ళకి అక్కడ పెట్టేసి వాళ్ళకి కాల్ చేసేసి వెళ్తున్నా, మరి అక్కడ స్వీట్ బాక్స్ ఉందని చెప్పేసి అదైతే చెప్పేసి వచ్చేసాను అనమాట. ఆ రకంగా ఆ ఈవెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పీస్ఫుల్ మైండ్ సెట్ తోని అక్కడ నుంచి గుజరాత్ నుంచి స్టార్ట్ అయిపోయినా. సో యాక్చువల్ మన ప్లాన్ ఏముందంటే 30 డేస్లో అయిపోతే ఇంకొక 15 డేస్ గుజరాత్ మొత్తం తిరిగేసి కొద్దిగా ఒక ట్రిప్ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత గోవా అటు సైడ్ వెళ్ళిపోయి ఒక 10 డేస్ ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి అప్పుడు జాబ్ ప్రిపరేషన్ అవి చూసుకునే ప్లాన్ ఉండే. బట్ అక్కడ 65 డేస్ అయిపోయింది. సో వచ్చే ముందు అట్లీస్ట్ మనం వడోదరాలో 60 డేస్ ఉన్నాం. వడోదరాలో కనీసం ఒక 2-3 ప్లేసులు చూద్దామని చెప్పేసి ఫేమస్ ప్లేసులు సెర్చ్ చేస్తూ ఉంటే ఇక్కడ సూర్సాగర్ అని చెప్పేసి వడోదర సిటీ సెంటర్లో ఒక లేక్ అయితే ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఒక 111 అంటే 111 ఫీట్ల అంటే 34 మీటర్స్ హైట్తో ఒకటి శివుడి విగ్రహం అయితే ఉంటుంది. అండ్ దీనిలో వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ 365 డేస్ వాటర్ ఉంటాయి అనమాట. దీనిలో ఎప్పుడు కూడా ఎండిపోదు. అండ్ దీనికి ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకత, ఈ శివుడి స్టాచ్యూ ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ వరకు అయితే బ్లాక్ కలర్ స్టోన్తో ఉండే. లాస్ట్ 2 ఇయర్స్ ఎగో అనుకుంటా, 2 ఇయర్స్ ముందు ఏం చేశారంటే దీనికి మొత్తం గోల్డ్ కోటింగ్ చేసారు. మొత్తం అయితే 18 కేజీల గోల్డ్, అంటే దాదాపు ఒక 25 కోట్ల విలువ గల గోల్డ్ కోటింగ్ అనుకుంటా ఇది. ఇంకా లేక్ చూసిన తర్వాత ఇంకా ఐ లవ్ వడోదర అని ఒకటి అయితే ఇక్కడ అది ఉండే. సో ఇంత ఇన్ని రోజులు ఉన్నాం, కనీసం అదొక ఫోటో తీసుకున్నాం అని చెప్పేసి అక్కడ అవుట్స్కట్ లో ఉంటుంది. ఈ ఫోటో దగ్గరకు అయితే వచ్చేసి 2 ఫోటోలు తీసుకొని ఇంకా సూరత్ సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినా. సూరత్ నుంచి ఇంకా ఫస్ట్ బీచ్ సైడ్ వెళ్దాం, కొద్దిగా వైబ్స్ ఉంటాయి మంచి 3 సైడ్ అయితే అని చెప్పేసి దమన్ అనుకున్నాం. ఇంకా ఆ రోజు నైట్కి దమన్ రీచ్ అయిదామని పోయి. అండ్ హైదరాబాద్ నుంచి గుజరాత్ వచ్చేటప్పుడు కూడా చూపించిన కదా ఈ హైవే NH48, ఇది మన జైపూర్ ముంబై హైవే అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే అబ్బాబ్బా, ఈ రూట్ లో నడపాలంటే నరకం కనబడుతుంది. ये सूरत से दमन का रास्ता कितना खराब है भाई, कितना खराब है। ये पूरा मतलब बड़ौदा से जब आ रहा था ना तो पूरा ऐसे ही था रोड, पूरा कचरा रोड एकदम। ये सेम रोड मुंबई दिल्ली और दिल्ली कोची कन्याकुमारी, कितना कचरा रोड है, कितना कचरा रोड है, बहुत बेकार रोड है। ఎట్లాగో ఇదంతా కంప్లీట్ చేసేసి నైట్ వరకు దమన్ అయితే రీచ్ అయినా. ఇంకా దమన్ లో అయితే ఒక 1 నైట్ స్పెండ్ చేసిన. ఒక ఈవినింగ్ అయితే రీచ్ అయిపోయి మంచి సన్సెట్ చూసేసుకుని అక్కడ నైట్ స్పెండ్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే మహారాష్ట్ర సైడ్ అయితే స్టార్ట్ అయిపోయినా. మహారాష్ట్రలో ఎంటర్ కాగానే ఫస్ట్ వచ్చేసి దాబోసా వాటర్ ఫాల్ ఉండే. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఉండే. వీక్ డే కాబట్టి జనాలు కూడా వెళ్ళలేదు. అండ్ ఆ టైంలో రెయిన్స్ ఎక్కువ ఉండే కాబట్టి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అదైతే పర్మిషన్ క్లోజ్ చేసారు. సో దూరంతో వేసి ఒక 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ముందుకైతే స్టార్ట్ అయినా. ఇంకా అప్పటికి లంచ్ టైం అయింది. ఇంకా మంచిగా ఆకలి అయితే అవుతుంది. ఎక్కడన్నా మంచిగా ఆగి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకొని తిందామనే టైంలో ఈ లేక్ కనబడ్డది. జయసాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్ అనమాట, నియర్ జవహర్ అనే ప్లేస్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడైతే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆ లేక్, ఆ స్కై, బ్లూ స్కై, ఆ క్లౌడ్స్, ఇక్కడైతే 3-4 అవర్స్ స్పెండ్ చేసిన. తిందాం అనుకున్నా కానీ అక్కడికి చాలా ఎండ వచ్చింది. సరే ముందుకెళ్ళి ఇంకేదైనా వాటర్ ఫాల్ దగ్గర ఆగుదామని చెప్పేసి ముందుకెళ్ళాను అనమాట. ఇంకా ఆ లేక్ తర్వాత ఒకటి వాటర్ ఫాల్ ఉండే. వాటర్ ఫాల్ పేరు గుర్తులేదు కానీ అక్కడికి వెళ్దామంటే వర్షాలు బాగుండే. అప్పుడు వర్షాలు బాగున్నాయి అని చెప్పేసి ఆ రోడ్ ఏదో కట్ అయిపోయిందని చెప్పి వాటర్ ఫాల్ క్లోజ్ చేసి ఇంకా డిసప్పాయింట్ అయిపోయి అట్లే కొద్ది ముందుకు వెళ్ళాను అనమాట. రూట్ అయితే సూపర్ ఉంది. అక్కడ ఒక నది కనబడ్డది. అబ్బాబ్బా ఏం పీస్ఫుల్ ప్లేస్ అంటే ఆ నది దగ్గర ఆపేసి ఇంకా ఒక 3-4 అవర్స్ నేను ఆ వాటర్లో, చల్లని వాటర్లో ఎంజాయ్ చేసేసి చాలా పీస్ఫుల్ ఉండే. అన్ని రోజులు ఇంకా బాగా అప్సెట్ ఉన్నాయి కదా, మంచి ఏదో బరువు ఏదో భారం తీరిపోయినట్టు అనిపించింది నాకైతే. సో చాలా ఎంజాయ్ చేసిన వాటర్. దాని తర్వాత అక్కడనే నది పక్కన మన దగ్గర బకెట్ ఉండే, బకెట్ నుంచి నీళ్ళు తెచ్చేసుకొని ఆ వాటర్తోనే వంట చేసేసుకొని కప్స్ అన్ని కడిగేసుకొని అక్కడే తిని అయితే ఆ ఈవినింగ్ అక్కడే స్పెండ్ చేసింట.
ఇంకా అది అక్కడైతే నైట్ స్టే చేసేసి ఇంకా నెక్స్ట్ డే ఏం చేసిన అంటే ముందుకు వచ్చేసి నాసిక్లో కొంతమంది ఫ్రెండ్స్ని కలిసేసి నాసిక్ సిన్నర్ దగ్గర ఈ ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో ఏంటంటే విండ్ మిల్స్ ఉండే అనమాట. ఇది ఒకసి ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందామని వచ్చేసిన, బట్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ ఉండే. ఇంకా ఇక్కడే ఉండి ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసినట్టున్నా ఇక్కడ ఫోటోలు తీసుకొని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని అట్లా అంతా చాలా పీస్ఫుల్ ఉండే ప్లేస్ అయితే ఇది. ఇంకా ఫైనల్గా అట్లనే నానైతే ప్లాన్ ఏం చేసిన అంటే ఇట్లా తిరిగేసుకుంటూ ఒక 10-15 డేస్ అట్లా రైడ్ చేసేసి కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాను. బట్ వర్కౌట్ కాలేదు, ఎందుకంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉండే. 30 డేస్ అన్న దగ్గర 60-65 డేస్ అయ్యేసరికి ప్లాన్స్ అన్ని అప్సెట్ అయినాయి అనమాట. నేను ఏంటంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిన అక్కడికి, మళ్ళీ కొత్త జాబ్ చూసుకోవాలి, దానికి టైం లేదు. ప్లస్ అక్కడ బాగా డిప్రెస్ అయిపోయినా. వాళ్ళు ముందే 60 డేస్ అని చెప్పినా ఏం కాకపోయేది. బట్ ప్రతి 2 రోజులకి 25 డేస్ అయిన తర్వాత ప్రతి 2 రోజులకి ఇంకా రేపు అయిపోతుంది అని చెప్పి 60 డేస్ వరకు డ్రాగ్ చేసారు. దానిలో మధ్యలో మళ్ళీ ఇంకా 2 రోజులు హెవీ రెయిన్స్. సో ఇక ప్లాన్స్ అయితే డ్రాప్ చేసేసుకున్నాను అనమాట. సో ఆ రకంగా ఇక నాకు ట్రావెలింగ్ కూడా చేయబోతుంది, ఇక బలవంతంగా ఎందుకు చేసుడు అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళి కొద్దిగా ప్రశాంతంగా మైండ్ సెట్ అయిన తర్వాత ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి మొత్తానికి అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం. అది ఆ రకంగా ఒక వ్యాన్ తీసుకొని దీన్ని ఒక క్యాంపర్ వ్యాన్ లాగా కన్వర్ట్ చేసేసుకొని మళ్ళీ వచ్చి ఇదంతా నాకు మార్చి నుంచి మార్చిలో కొన్నా. దాని తర్వాత 2 months రీసెర్చ్ ఎక్కడ చేపియాలని చెప్పేసి ఆ తర్వాత ఇంకో 2 months అక్కడ చేపియడానికి పోయింది. సో మొత్తానికి అయితే వ్యాన్ మన చేతిలోకి వచ్చింది. ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయాలి, సూన్ చేస్తా. బట్ కొద్దిగా అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి వచ్చాయి అనమాట. సో ఒక్కొక్కటి సాల్వ్ చేసేసుకొని, ఎందుకంటే జర్నీకి వెళ్తే మనం ఎప్పుడైనా కానీ ప్రశాంతమైన మైండ్ సెట్తో వెళ్ళాలి. అన్ని ప్రాబ్లమ్స్ తీసేసుకుని వెళ్తే ఆ జర్నీ మనసున పట్టదు, ఇటు ఏది కూడా మనసున పట్టదు ప్రాబ్లమ్స్. అందుకని చెప్పేసి ఇంకా కొద్ది రోజు ఎక్స్టెండ్ చేసేసిన ఇక్కడ స్టేని. ప్రస్తుతం అయితే నేను హోమ్ టౌన్లో ఉన్న సిరిసిల్లలో. ఫైనాన్షియల్గా కానీ, జాబ్ పరంగా కానీ, ఇంకా ఇంటి దగ్గర ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ అవి కానీ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. కాబట్టి మేబీ నవంబర్ ఎండింగ్ అవుతుంది ఇప్పుడు. నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్లో కానీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను మ్యాక్సిమం. ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ అయితే ఉన్నాయి సిరిసిల్లలో. ఇక్కడ ఇంటికి వచ్చినాక చేయించాల్సింది, అక్కడ ఎందుకు చేపించలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు చేపిస్తాను అది కూడా వీడియోలో చెప్తాను నేను. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కామెంట్ చేయండి ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇంకేమేమి యాడ్ చేయాలి, ఇంకేమేమి నచ్చింది, ఏమేమి నచ్చలేదు అని కింద కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ మీకు ఫీడ్లో కనబడితే అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కూడా వస్తుంది. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.